ప్రేమగా మా పరలోక తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరచడానికి మీరు చూపిన కృపకై స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు మాట ద్వారా మేము మిమ్మల్ని ఆరాధన చేయబోతున్నాం ప్రభా. మా ఆరాధనల పైన ఆసీనుడై ఉండే దేవుడు మీరు. మా ఆరాధనలను భుజించి మీరు తృప్తి చెందే దేవుడు పరలోక తండ్రి. అందుకని మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మరి ఆరాధన కొరకు కొన్ని మాటలు చూసుకుంటున్నాము. దయచేసి మాకు సహాయం చేయండి. వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి. యథార్థంగా ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని ఆరాధించేలాగా మా హృదయాలను మీరు సిద్ధపరచండి ప్రభా. పరలోకంలో 24 పెద్దలు, 4 దూతలు, 4 జీవులు, కోట్ల దూతలు ప్రభా మరి నిత్యము మానక పరిశుద్ధుడు 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 అని పొగడబడుతున్న దేవ ప్రభా. మరి వాళ్ళ ఆరాధనతో మీరు సాటిస్ఫై అవ్వక ఈ భూమి మీద కూడా నన్ను ఆరాధించే వాళ్ళు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రభు మరి మమ్మల్ని మా హృదయాలను మీరు మార్చినారు, మా యొక్క జీవితాలు మార్చినారు. ఎంతో గొప్ప నిరీక్షణను మాకు అనుగ్రహించినందుకు స్తుతిస్తున్నాం ప్రభు. మాట ద్వారా ఇప్పుడు ఆరాధన చేయబోతున్నాం. సాయం చేయండి. మీ ప్రజల సమయాన్ని నేను కూడా వ్యర్థం చేయకుండా కరుణించండి, కృప చూపించండి ప్రభు. ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. నన్ను మీ శిరోచాలను మరుగుపరచండి. మీ నోటి పూర్వగా వాడుకోండి. వ్యర్థమైన మాటలు ప్రభు మరి రాకుండా సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మీ ప్రజల గమనం మీ పైన, మీ వాక్యం పైన ఉండేలాగా సాయం చేయండి. సంఘం మీది, వాక్యం మీది ప్రభు. మరి ప్రజలు మీ వారు ప్రభు. మరి దర్శించేది మీరు, సంధించేది మీరు, ఆకర్షించేది మీరు, జీవితాలు మార్చేది మీరు. పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించింది మీరు. పరలోకాన్ని మాకు వరాలు తలాంతులు అనుగ్రహించింది కూడా మీరే. దౌర్భాగ్యుని, నిష్ప్రయోజకుని, ఏమాత్రం కూడా జ్ఞానం లేనటువంటి వాళ్ళని యథార్థంగా మీ సన్నిధిలో ఒప్పుకొచ్చు పరలోక తండ్రి. మరి నాయన మా చెవులు తెరవండి, మా కళ్ళు తెరవండి, మా మనోనేత్రాలు వెలిగించండి. నూతనమైన విధానంలో మమ్మల్ని దర్శించండి. అంధకార చీకటి శక్తులన్నింటినీ మేము విశ్వాసంతో యేసు నామమున గద్దిస్తూ బంధిస్తూ ప్రభు మరి మార్క్స్ వార్త 7:37 మా మధ్యలో నెరవేర్చండి. ఈ దినాన్ని ప్రభు మరి ఎంతో గొప్ప సంతోషకరమైన దినంగా, జ్ఞాపకాల దినంగా మాకు చేయవలసిందిగా కోరుతూ మమ్మల్ని, ఈ స్థలాన్ని నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. మన సార్వత్రిక సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానాల నుండి మొట్టమొదటి వాగ్దానం మనం చదువుతాం. ఈ యొక్క వాగ్దానం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడతాడో వాటిని బట్టి మన సొంత అనుభవాన్ని చేర్చి మనం దేవుని ఆరాధన చేస్తాం. హీబ్రూస్ 7th chapter 24 and 25 verses. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24, 25 వచనాలని మనమందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదవడానికి ప్రయత్నం చేస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24, 25 వచనాలు అందరం కలిసి. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సో కాబట్టి బైబిల్లో ఆరాధనకి చాలా ప్రాముఖ్యత. ఆరాధన చేసే వాళ్ళని దేవుడు చాలా అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. ఆరాధన చేసే వాళ్ళని దేవుడు చాలా అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. ఉదాహరణకి ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఎంత మంచిగా ఉందో చూడండి. వచనాలు మీరే చదవండి. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనంలో చాలా మంచి మాట రాయబడ్డది. బైబిల్లో ఒక్కొక్క మాట నాకు చాలా ఇష్టం. ఒక్కొక్క పదం, ఒక్కొక్క వచనం నేను చాలా జాగ్రత్తగా చదువుతాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఆదికాండము 4:7 అన్ని వచనాలు మీరే చదవాలి. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. చాలు. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అని వాక్యంలో. సందర్భం మనందరికీ బాగా తెలుసు. అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఆరాధన చేయడానికి వచ్చినారు, దేవునికి అర్పించడానికి వచ్చినారు. వాళ్ళ అర్పణలు దేవునికి అర్పించడానికి వచ్చినారు. అర్పించినారు అంటే ఆరాధన చేసినారు అని అర్థం. ఆఫరింగ్. బోత్ బ్రదర్స్
came to offer and offering is nothing but worship. Asking is nothing but prayer. ప్రార్థన అంటే అడగడం, ఆరాధన అంటే అర్పించడం. సో కాబట్టి అన్న తమ్ముళ్ళు ఇద్దరు అర్పించడానికి వచ్చినారు. అర్పించడానికి వస్తే దేవుడు ఏం చేశాడంటే తమ్ముడి యొక్క అర్పణని అంగీకరించినాడు, అన్న యొక్క అర్పణని అంగీకరించలేదు. నిజాన్ని చెప్పాలంటే బైబిల్లో కయ్యూను యొక్క అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదు? దేర్ ఆర్ 7 రీజన్స్. 7 కారణాలు ఉన్నాయి బైబిల్లో. హేబేలు యొక్క అర్పణని దేవుడు ఎందుకు అంగీకరించినాడు అనే దానికి మళ్ళీ 7 రీజన్స్ ఉన్నాయి బైబిల్. టోటల్ మొత్తం 14 రీజన్స్. అవన్నీ మనం ఇప్పుడు చూడము. దేవుని చిత్తం అయితే మనం తర్వాత చూస్తాం. ఇక్కడ చదివిన మాట ఏంటంటే ఆ యొక్క తమ్ముడి యొక్క ఆరాధన దేవుడు అంగీకరించినాడు, నా అర్పణ దేవుడు అంగీకరించలేదు అని చెప్పేసి అన్న కోపం వచ్చింది. అన్నకు కోపం వచ్చిన వెంటనే రేపటి నుండి మేమిద్దరము మళ్ళీ ఒకే ఇంటికి వెళ్ళాలి, ఒకే ఇంట్లో ఉండాలి, ఒకే రూమ్లో ఉండాలి, ఒకే దగ్గర తినాలి, ఒకే దగ్గర ఉండాలి. నా అర్పణ దేవుడు అంగీకరించలేదు, వాని అర్పణ దేవుడు అంగీకరించినాడు. వాని ముఖం చూసినప్పుడల్లా నాకేం గుర్తొస్తుంది? అదే మాట గుర్తొస్తుంది. తమ్ముని ముఖం చూసిన ప్రతిసారి నాకు అదే గుర్తొస్తుంది. అయ్యో, హౌ టు బేర్, ఎట్లా భరించాలి నేను? అన్నకి కోపం వచ్చింది, అసహ్యం వేస్తుంది, అసూయ వచ్చేసింది. వచ్చిన మరుక్షణం ఆయన లోపల వచ్చిన తలంపు ఏంటంటే వాని ముఖం చూడకుండా వాడిని లేపేస్తే మంచిగా. అర్థమవుతుందా? యెహోవా స్వరం విన్న తరువాత కయ్యూలు వెళ్ళి తమ్ముని చంపేశాడు. హౌ డేంజర్! దేవుని స్వరం విన్న తర్వాత వెళ్ళి తమ్ముని చంపేసినాడంటే దేవుని స్వరానికి ఏమైనా మర్యాద ఇచ్చినాడా? ఏమైనా లెక్క చేసినాడా దేవుని స్వరాన్ని? అసలు ఎంత డేంజరో. సో కాబట్టి ఆ సందర్భం అసలు ఎందుకు ఈ మాట తీసినామంటే నీవు సక్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనరా. ఆరాధన చేసే వాళ్ళని దేవుడు ఏ స్థాయికి ఎదిగింపజేస్తాడు, లేకపోతే ఎంత ఉన్నతమైన స్థాయికి నిన్ను తీసుకొని వెళ్తాడు అంటే నువ్వు తల ఎత్తుకొని బ్రతుకుతావు. తల దించుకొని బ్రతికే బ్రతుకు దేవుడు మనకు ఇవ్వడు. గుర్తుపెట్టుకోండి, నేను ఆరాధన చేస్తున్నాను అనంటే నేను తల ఎత్తుకొని బ్రతుకుతాను. తల ఎత్తుకొని బ్రతికే స్థాయికి ఈ దేవుడు నన్ను హెచ్చిస్తాడు. అంతేగాని తల దించుకొని బ్రతికే స్థాయికి ఈ దేవుడు నన్ను తీసుకుంటాడు. అందుకే ఆరాధనకి చాలా ప్రాముఖ్యత ఉంది. దేవాది దేవుడైన దేవుడే పలుకుతున్న మాటలు ఇవి. నీవు సక్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా. ఆరాధన అంటే సక్రియ. లోకస్తులకు సక్రియ అంటే ఏం చెప్తారు వాళ్ళు? అన్నదానము, నేత్రదానము, లేకపోతే వస్త్రదానము, లేకపోతే హోమాలు చేయాలా, యజ్ఞాలు చేయాలా, నా దగ్గర ఉన్న ఆస్తి అంతా అమ్మేసి వీధిలోకి పనిచేస్తే ఎంత గొప్ప వ్యక్తి ఆయన, ఎంత నీతిపరుడు, ఎంత మంచోడు, ఎంతో సక్రియ చేసినాడు ఆయన అంట. కానీ బైబిల్లో దేవుడు పలుకుతున్న మాట ఆరాధన అనేది సక్రియ. నేను ఆరాధన చేస్తున్నాను అంటే ఏం చేస్తున్నాను అనుకో? సక్రియ, గుడ్ వర్క్. మా అమ్మ నాయన ఆరాధన చేసినారు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు సక్రియ చేసినారు. మా అమ్మ నాయన మాకు ఆరాధన నేర్పించినారు అంటే దాని అర్థం ఏంటి? దే టాట్ us గుడ్ వర్క్. వాళ్ళు నాకు మంచి పని నేర్పించినారు. సో కాబట్టి ఆరాధన అంటే సక్రియ. దాని తర్వాత ఆరాధన నేను చేస్తే దేవుడు నన్ను ఏ స్థాయికి హెచ్చిస్తాడంటే తల ఎత్తుకొని బ్రతుకుతాను. నా ఫ్యూచర్ ఏమైపోతుంది అనే టెన్షన్ కూడా లేకుండా నేను చాలా గర్వంగా బ్రతుకుతాను ఈ లోకంలో. ఎవరి దగ్గర కూడా చెయ్యి సాపకుండా, ఎవరి దగ్గర కూడా నేను వెళ్ళి ఏ సహాయమో అడగకుండా ఆ యొక్క దేవుడు ఏం చేస్తాడంటే నన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్తాడు. తల ఎత్తుకొని బ్రతకడం అంటే తెలుసామో? తల ఎత్తుకొని తల దించుకొని బ్రతకడం కాదు. ఇప్పుడు పిల్లలకి రిజల్ట్స్ వచ్చినాయి, ఫెయిల్ అయిన తల ఎట్లుంటుంది? తల దించుకుంటారా, తల ఎత్తుకుంటారా? అది చూస్తారా? తల దించుకొని బ్రతకడం అంటే నింద, అవమానము, వేదన. అసలు ఎక్కడ పోయినా సరే అందరూ వెరైటీగా చూసి ఏదో తిడతా ఉంటే తల దించుకునే.
కాబట్టి ఆరాధన చేసే వాళ్ళని దేవుడు హెచ్చించే విధానం ఏంటి అంటే మనం తల ఎత్తుకొని బ్రతుకుతాం. తల నిందలు, బాధలు, అవమానాలు, అసలు పాపం చేసినోడే ఆ యొక్క తల దించుకొని బ్రతుకుతాడు. కాబట్టి నేను ఆరాధన చేస్తే ఈ దేవుడు ఏం చేస్తాడంటే తల ఎత్తుకొని బ్రతికేలాగా ఈ యొక్క దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే వాక్యంలో ఆరాధనకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒకటి, ఆరాధన చేస్తే నేను తల ఎత్తుకొని బ్రతుకుతాను. రెండోది చూడండి, 8వ అధ్యాయము ఆదికాండం 20వ వచనం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ మాటలు మీరు మర్చిపోకండి. మీరు రాసి పెట్టుకుంటే ఇంకా మంచిది. ఆరాధన చేయడం ద్వారా నాకు వచ్చే మేలేంటి, నాకు వచ్చే ఆశీర్వాదం ఏంటి అంటే నేను తల ఎత్తుకొని బ్రతుకుతాను. ఆ దేవుడు ఆ స్థాయికి నన్ను తీసుకొని వెళ్తాడు. అంత అద్భుతంగా ఈ దేవుడు నన్ను హెచ్చిస్తాడు. రెండో ఆశీర్వాదం చూడండి, ఆదికాండము 8:20. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆజ్ఞానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. రెండో ఆశీర్వాదం ఏంటి అంటే ఆరాధన చేసే వాళ్ళని దేవుడు ఆశీర్వదించే విధానం ఏంటి అంటే నేను ఆరాధన చేయటం ద్వారా నేను శపింపబడను. ఆరాధన ద్వారా నాకు ఆశీర్వాదాలే వస్తాయి, దీవెనలే వస్తాయి. కానీ నేను శపింపబడడం కానీ, నాతో పాటు ఉన్నవాళ్ళు శపింపబడడం కానీ, లేకపోతే నా పిల్లలు కానీ, నా సంతానం కానీ, నాతో పాటు ఎంతమంది ఉన్నా సరే, నాకంటే ముందు ఉన్నవాళ్ళు కానీ, నాకంటే తర్వాత ఉన్నవాళ్ళు కానీ, ఎవరైనా సరే వాళ్ళు శపింపబడరు. నేను ఆరాధన చేస్తే శాపము అనేది నా దగ్గరికి అసలు రాలేదు. నోవా సంగతి కూడా నా అందరికి బాగా తెలుసు కదా. 40 days and 40 nights కంటిన్యూస్గా వర్షం పడింది, నాన్ స్టాప్. 40 days and 40 nights వర్షం పడ్డ తర్వాత ఏమైందో చూడండి ఒకసారి. 7వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండము 7:24 చదవండి, మీకు అర్థమవుతుంది. 7:24 జెనసిస్. 180 దినముల వరకు 40 days 40 nights వర్షం పడితే భూమి మీద నీళ్ళు ఎన్ని డేస్ ఉన్నాయంట? 150 days. అమ్మా, ఏంది 150 దినముల వరకు స్కూళ్ళు, కాలేజీలు అన్ని హాలిడేస్. అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్, జాబ్ చేసే వాళ్ళు అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్. 40 days 40 nights కంటిన్యూస్గా వర్షం పడితే 150 days భూమి మీద నీళ్ళు అలాగే ఉన్నాయి. సో నోవా ఓడ తయారు చేసుకుంటున్నాడు, ప్రజలందరికీ సువార్త చెప్తున్నాడు. 120 years నోవా ఓడ తయారు చేయడానికి నోవా పడిన టైం 120 years. ఆయన ఓడ తయారు చేస్తుంటే ప్రజలందరూ కూడా హేళన చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నావు, వర్షం వస్తుందంట, ఈయన ఓడ తయారు చేసుకుంటున్నాడు, ఇప్పటివరకు అసలు నీళ్ళని చూడలేదు, వర్షాన్ని చూడలేదు, ఉరుములంటే ఎట్లుంటాయో తెలియదు, మెరుపులంటే ఎట్లుంటాయో తెలియదు, పైనుండి నీళ్లు కింద పడతాయంట, ఎవరు చూసినాడు, ఎవరికి తెలిసింది? ప్రజలందరూ హేళన చేసినారు. 120 దినముల వరకు నోవా మంచిగా సువార్త ప్రకటించినాడు. ఒక్కరు కూడా వినలేరు, ఒక్కరు కూడా రక్షణ పొందలేడు. కేవలం 8 మంది మాత్రమే ఆ ఓడని కట్టుకున్నారు, ఆ ఓడలోకి వెళ్ళినారు, ఆ ఓడలో రక్షించబడ్డారు. ఆ యొక్క వర్షం పడుతున్న సమయంలో ఇళ్ళన్నీ మునిగిపోతున్నాయి, గుట్టలన్నీ మునిగిపోతున్నాయి, కొండలన్నీ మునిగిపోతున్నాయి. నాకు నీళ్ళు ఇక్కడ వరకు వచ్చినాయి, దాని తర్వాత ఇక్కడి వరకు వచ్చినాయి, దాని తర్వాత ఇంకా పైకి నేను మొత్తం నీళ్ళలో మునిగిపోతూనే ఉన్నాను. ప్రజలందరూ అదే నీళ్ళలో స్విమ్మింగ్ చేసుకుంటూ నోవా ఓడ ఎక్కడుంది అని వానికి స్విమ్మింగ్ చేసి వాడు కూడా అలసిపోయి అందులోనే చచ్చిపోయాడు. 180 దినముల తర్వాత ఆ ఓడ ఏంటి అంటే అరారాతు అనే కొండ మీద ఉంటుంది, నిలుస్తుంది, ఆగుతుంది. ఆ 150 days అయిన తర్వాత నోవా ఓడలో నుండి బయటికి రాగానే ఆయనకు అన్ని శవాలే కనిపించినాయి. పశువులు చనిపోయినాయి,
పక్షులు చనిపోయినాయి, చెట్లన్నీ పడిపోయినాయి, మనుషులందరూ కూడా చనిపోయినాయి, అన్ని శవాలే. ఆయన ఓడలో నుంచి బయటకు వచ్చేసరికి అంత శవాల కంపే వస్తుంది, ఎక్కడ చూసినా శవాలే ఉంది. ఒక డెడ్ బాడీ కనుక నీళ్ళల్లో ఉండిపోయి 150 రోజులు అట్లనే ఉంది అనండి, ఎంత కంపు వాసన వస్తుంది. నోవా ఓడ నుంచి బయటికి రాగానే అందరూ చనిపోయారు, అన్ని శవాలే చూసినాడు ఆయన. ఆ శవాలు చూసిన తర్వాత ఆ మాట ఆయన పలుకుతున్నాడు, నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠము మీద దహన బలి అర్పించెను, అది యెహోవాకు ఇంపైన సువాసన. అక్కడ వచ్చిన శవాల కంపు మొత్తం పోయింది, పోయి యెహోవాకు ఇంపైన సువాసన. ఆ ఇంపైన సువాసన అంటే బలిపీఠం మీద ఆ పక్షులను పెట్టి కింద నుంచి మంట పెడితే ఆ మంటతో ఆ పక్షులంతా కాలిపోతుంది, కాలిపోయి ఆ పొగ మొత్తం పైకి వెళ్తుంది, మొత్తం పైన పరలోకంలో దేవుని దగ్గర వెళ్ళిపోయింది ఆ యొక్క పొగ. ఆ పొగ యొక్క వాసన ఎట్లుంది, ఇంపైన సువాసన. అప్పుడు యెహోవా ఏం చేసినాడంటే, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఆరాధన చేయుట ద్వారా నాకు వచ్చే ఆశీర్వాదం ఏంటి అంటే, నేను శపింపబడను. నేను శపింపబడుతున్నాను, నా తర్వాత నా పిల్లలు కూడా దీవింపబడట్లేదు, నా యొక్క మన్మరాలు కూడా దీవింపబడట్లేదు అని అంటే నేను ఆరాధన చేయట్లేదు అని అర్థం. సింపుల్ థింగ్, అందులో పెద్దగా అర్థం చేసుకోవడానికి కూడా ఏమీ లేదు. నేను ఆరాధన చేస్తే ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాను. ఒకటి, దేవుణ్ణి ఆరాధన చేస్తే తల ఎత్తుకొని బ్రతుకుతాను. 2, శపించుట అనేది నా దగ్గరికి అసలు రానే రాదు. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది, నేనిప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను. సంహరించబడడం అనేది జరగదు. ఇది 3వ ఆశీర్వాదం. నేను దేవుణ్ణి ఆరాధన చేస్తే సంహరించబడను. సంహారకుడిని నా యుద్ధకు కూడా రానివ్వడు. నేను కానీ నాతో పాటు ఉన్న వాళ్ళు కానీ ఎవరు కూడా సంహరింపబడరు. చావు అనేది అసలు ఉండనే ఉండదు. శారీరకంగా మనం స్వస్థమేమో కానీ ఆత్మీయంగా నిత్యము ఆ యొక్క జీవంలోకి వెళ్ళిపోతాం. ఈ మన ఆరాధన అనేది ఆ యొక్క పరలోక రాజ్యానికే మనల్ని తీసుకొని పోతుంది. నాకు 2 బాబులు ఉన్నారు. మా పెద్ద బాబు ఇప్పుడు 9 సంవత్సరాలు. వాడు చిన్నగా ఉన్నప్పటి నుండి నేను వానికి ఒక ప్రేయర్ నేర్పించినాను. నీకు ఎవరు ఏది ఇచ్చినా సరే, చాక్లెట్ ఇచ్చినా, బిస్కెట్ ఇచ్చినా, లాలీపాప్ ఇచ్చినా, నీకు ఏది ఇచ్చినా సరే, నువ్వు థ్యాంక్ యూ జీసస్ అని తిరుగు నాన్న అని నేను వానికి చిన్నగా ఉన్నప్పటి నుండి వానికి నేర్పించినాను. నేను వానికి థ్యాంక్ యూ జీసస్ అని తినేసేయి అని వానికి అన్న తర్వాత వాడు మళ్ళీ రివర్స్ నాకు ఒక ప్రశ్న అడిగినాడు, పప్ప నేను జీసస్కి థ్యాంక్ యూ చెప్తే జీసస్ ఏం చెప్తాడు? పప్ప నేను జీసస్కి థ్యాంక్ యూ చెప్తే జీసస్ ఏం చెప్తాడు? నేను వానికి సింపుల్గా చెప్పినాను, నాన్న మనం జీసస్కి థ్యాంక్ యూ చెప్తే జీసస్ వెల్కమ్ వెల్కమ్ అని అంటాడు. సామాన్యమైన వ్యక్తి నాకు హెల్ప్ చేస్తేనే నేను వానికి థ్యాంక్ యూ చెప్తే ఆ వ్యక్తి మళ్ళీ నాకు వెల్కమ్ అంటాడు. అటువంటిది దేవుడు అలా. అందుకే ఆరాధన చేసే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటే ఆ పరలోక రాజ్యానికే వెళ్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక రాజ్యంలో కూర్చొని మనందరికీ వెల్కమ్ వెల్కమ్, ఓ మై సన్ వెల్కమ్, ఓ మై డాటర్ వెల్కమ్. సో నేను ఆరాధన చేసిన ప్రతిసారి వెల్కమ్ 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 వెల్కమ్. నేను యేసుక్రీస్తు ప్రభుల వారికి థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నువ్వు నాకు ఇచ్చిన రక్షణ కొరకు థ్యాంక్ యూ, నువ్వు నాకు ఇచ్చిన నిరీక్షణ కొరకు థ్యాంక్ యూ, నువ్వు నాకు ఇచ్చిన ఆ యొక్క వాగ్దానాల కొరకు థ్యాంక్ యూ, ఈ వాక్యం కొరకు థ్యాంక్ యూ, సంఘం కొరకు థ్యాంక్ యూ, నాకు భక్తి గల తల్లిదండ్రులను ఇచ్చినావు నీకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పిన ప్రతిసారి ఒక్కొక్క మెట్టు పడుతూనే ఉంటుంది. వెల్కమ్ 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 వెల్కమ్. ఆ మెట్లన్నీ ఎక్కుకుంటూ నేను హాయిగా ఆ పరలోక రాజ్యానికి
అందుకే వాక్యంలో ఆరాధనకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇటువంటి ఆరాధన సంఘక్రమం ఇంకా వేరే చోట ఎక్కడ లేనే లేదు. అందుకే ఈ చర్చ అంటే నాకు చాలా ఇష్టం. సో కాబట్టి ఒకటి, నేను ఆరాధన చేయుట ద్వారా నాకు వచ్చే ఆశీర్వాదం ఏంటి అంటే నేను సంహరింపబడను. తల ఎత్తుకొని బ్రతుకుతాను ఫస్ట్. దాని తర్వాత నేను సంహరింపబడను. దాని తర్వాత ఏమి అంటే శపింపబడను. నేను శపింపబడను. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఆరాధనను బట్టి మనము దేవుణ్ణి, ఈ యొక్క ఆశీర్వాదాలను బట్టి దేవుణ్ణి ఆరాధన చేయడం అసలు మానదు. దేవుడు అబ్రహామును కూడా ఆశీర్వదించినాడు. చూడండి అబ్రహాంతో ఏమంటున్నాడు చూడండి. ఆదికాండము 22వ అధ్యాయం 17వ వచనం 16 నుండి చదవండి. 22:16. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందరి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. అబ్రహాము ఆయన ఒక్కడే అయ్యున్న కుమారుణ్ణి అర్పించడానికి పోయినాడు. అర్పించడానికి పోయినాడు. అర్పించడం అంటే ఆరాధన అని అన్నారు. ఆయన ఒక్కడే అయ్యున్న కుమారుణ్ణి అర్పించడానికి పోయినాడు. దేవుడు ఆయనలో ఉన్న విశ్వాసం చూసి ఆయనని ఏం చేసినాడు అని అంటే, నీకు ఒక్కడే అయ్యున్న కుమారుణ్ణి నాకు వెనుక తీయలేదు కనుక నేను నిన్ను ఆశీర్వదించేదను. ఆరాధన చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాడు. ఇది ఇంకో ఆశీర్వాదం. నా సంతానాన్ని నేను ఆరాధన చేస్తే నా సంతానాన్ని దేవుడు విస్తరింపజేస్తాడు. ఇంకా ఎక్కువ అయ్యేటట్టే చేస్తాడు, కానీ తగ్గిపోయేటట్టు ఈ దేవుడు చెయ్యడు. ముందుకి చదివితే ఇంకా అద్భుతం చూడండి. నిశ్చయముగా విస్తరింపజేసేదను, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడు, ఇట్స్ మై ప్రామిస్, నా మీద ఒట్టు. నేను ఆరాధన చేయుట ద్వారా దేవుడు నాకు ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే నా సంతానాన్ని బట్టి భూలోకంలో ఉన్న జనులందరూ ఆశీర్వదింపబడతారు. నా సంతానాన్ని బట్టి భూమిలో ఉన్న జనములందరూ కూడా ఏమవుతారు? ఆశీర్వదింపబడతారు. కాబట్టి మా అమ్మ నాయన విషయంలో ఈ వాగ్దానం నెరవేరింది. మా అమ్మ నాయన దేవుని ఆరాధన చేసినారు. మేము ఇదే చర్చ్, ఈ హెబ్రోన్ సంఘం తప్ప వేరే సంఘం మాకు అసలు తెలియదు. మా అమ్మ నాయన ఈ సంఘానికే మమ్మల్ని నడిపించినారు. మా అమ్మ నాయన యథార్థంగా దేవుని ఆరాధన చేసినారు. వారి సంతానమైన మమ్మల్ని దేవుడు ఈరోజు వాడుతున్నారు. నాకు తెలిసి నా పరిచర్య ద్వారా కనీసం ఒకరైనా మేలు పొందుతున్నారు అని నేను నమ్ముతున్నాను. కాబట్టి వారి సంతానమైన మమ్మల్ని దేవుడు ఆశీర్వదించినాడు. వారి ఆరాధన యొక్క ఫలం మమ్మల్ని ఆశీర్వాదం చేసి మాకు ఆశీర్వాదం తీసుకొచ్చాడు. ఈరోజు నువ్వు ఆరాధన చేస్తే నీ సంతానాన్ని దేవుడు విస్తరింపజేస్తాడు. భూమిలో ఉన్న ఇతరులకి ఆశీర్వాదంగా నీ సంతానాన్ని దేవుడు తీర్చేస్తాడు. అందుకే ఆరాధనకి బైబిల్లో చాలా ప్రాముఖ్యత ఉంది. ఇటువంటి ఆరాధనకి ఎక్కువ మంది అసలు ప్రిఫరెన్సే ఇవ్వరు. చాలా చేస్తారు. అసలు వాళ్ళకి ఆరాధన అంటే ఏదో పాటలు పాడుకుంటూ ఉండాలా, డ్యాన్సులు చేసుకుంటూ ఉండాలా, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కొడుతూనే ఉండాలా, ఏదైనా వాళ్ళ ఎగుడు వాళ్ళదే, వాళ్ళ దుంపుడు వాళ్ళది. ఆరాధన అంటే ఒకటి పాటలే అనుకుంటున్నారు వాళ్ళు. కానీ కాదు. ఆరాధన అంటే నేను నోరు తెరిచి దేవునికి వందనాలు చెప్పాలా, థ్యాంక్ యూ చెప్పాలా. సో ఇది ఆరాధనకి ఉన్న. సో కాబట్టి ఈ యొక్క మాటల్ని ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా ఉన్నాయి.
మనం నిదానంగా చూస్తాం. సో ఈ కొన్ని మాటలు ఏమి అంటే మనము గుర్తుపెట్టుకుంటే మనకే మంచిది. ఆరాధన చేయడం ద్వారా తల ఎత్తుకొని ఎంత గొప్ప ఆశీర్వాదం అది. ఆరాధన చేయడం ద్వారా నేను శపింపబడను, ఆరాధన చేయడం ద్వారా నేను సంహరింపబడను, ఆరాధన చేయడం ద్వారా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా సంతానాన్ని విస్తరింపజేస్తాడు, నా సంతానాన్ని భూలోకంలో ఇతరులకి ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. అంత ఇంపార్టెన్స్ ఆరాధనకి ఉంది. సో నేను ఎక్కడికి పోయినా సరే ఇవే మాటలు చెప్తున్నాను. సో కాబట్టి ప్రజలందరూ ఇప్పుడు తెలుసుకుంటున్నారు ఆరాధనకి ఉన్న ప్రాముఖ్యత ఏందో. ప్రజలు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఇంతకాలము మా దగ్గరికి చర్చకు వచ్చి ఆ దేవుడు ఇలాంటి వాడు, దేవుడు ఇలాంటి మేలు చేసినాడు, మనందరము ఆరాధనలో ప్రవేశిస్తాం, ఆరాధన చేద్దాం, అక్కడి వరకే చెప్పినారు. కానీ ఆరాధనకున్న ప్రాముఖ్యత సార్ ఎవరు చెప్పలేదు బ్రదర్, మాకు మీరే చెప్తున్నారు అని నాకు అంటున్నారు. కాబట్టి అందుకే బైబిల్లో ఆరాధనకి చాలా ప్రాముఖ్యత. నాకు చాలా నచ్చిన మాట అది. నా సంతానాన్ని దేవుడు ఇతరులకి ఆశీర్వాదకరంగా చేస్తాడు. నాకు 2 బాబులు ఉన్నారు, వాళ్ళు రక్షణ పొందుతారని ఎవరు? అసలు పిల్లలు ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు, ఎంత మొండిగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ లోపల ఎంత తిరుగుబాటు స్వభావం ఉంటుంది. అసలు వాడు అడిగింది ఇప్పకపోతే నెత్తి తీసుకుపోయి గూడ కొట్టుకుంటాడు. మా బాబు వాడు రక్షణ పొందుతాడు. వాడు నెత్తి తీసుకుపోయి గోడ కొట్టుకుంటాడు, నెత్తి కింద నేల కొట్టుకుంటాడు. నాకు కావాలి, ఎట్టి పరిస్థితుల్లో నాకు కావాలి. కాబట్టి అందుకే ఆరాధనకి చాలా ప్రాముఖ్యత. నా సంతానాన్ని దేవుడు ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కాబట్టి ఆరాధనకు ఒక వచనం చదువుతున్నాం కదా, ఆ యొక్క వచనాన్ని కొంచెం ధ్యానించి మనం ముందుకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. హీబ్రూస్ 7th చాప్టర్, సార్వత్రిక సంఘానికి దేవుడు ఇచ్చిన వాగ్దానంలో 7:25 చదవండి, మీరే చదవండి. హీబ్రూస్ 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆ యొక్క సార్వత్రిక సంఘ వాగ్దానాన్ని మనం చదివితే అది ఇంగ్లీష్లో ఒక పాయింట్ కామన్ గా వస్తుంది. ఏబుల్ 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 గాడ్. ఏబుల్ గాడ్ అంటే శక్తిమంతుడైన దేవుడు అని అర్థం. శక్తిమంతుడైన దేవుడు సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రక్షణ అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీకు ఆల్రెడీ తెలుసు, మీకు కొంత అవగాహన ఉంది, కానీ ఈ యొక్క రక్షణ అనే పదం మనకు అర్థం అవ్వడానికి బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొన్ని వస్తువులతో ఈ యొక్క రక్షణ అనేది పోల్చబడింది. ఆ వస్తువుల యొక్క పనితనము, ఆ వస్తువుల యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమైతే రక్షణ అంటే ఏందో అర్థమైపోయినట్టే. దాని తర్వాత మళ్ళీ మీకు రక్షణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మనం ఆరాధన చేసేది కూడా అందుకే, ప్రభువా నువ్వు నన్ను రక్షించినందుకు వందనాలు, నాకు రక్షణ అనుగ్రహించినందుకు వందనాలు. ఇది ఒకటే మాట ఆరాధన చేయడానికి. ప్రభువా నాకు రక్షణ ఇచ్చినావు, నా ఆత్మను రక్షించినావు, నన్ను కాపాడినావు, నీకు వందనాలు అనే ఈ ఒక్క మాటను బట్టే మనం దేవుని ఆరాధన చేస్తాం. దానికంటే ముందు అసలు రక్షణ అంటే ఏది? ఈ రక్షణని దేవుడు కొన్ని వస్తువులతో పోల్చినాడు. ఆ వస్తువుల యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమైతే రక్షణ అంటే ఏదో అర్థమైపోయింది. ఐజయా 59:17 చూడండి. ఏంటి ఆ వస్తువులు? ఐజయా 59:17, యెషయా 59:17 చదవండి, మీకు అర్థమవుతుంది. యెషయా 59:17 వచనం. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనెను. ఇప్పుడు రక్షణ అనే పదం మనకు అర్థం అవ్వాలి అంటే హెల్మెట్ అనే పదం కనుక నీకు నాకు అర్థమైతే రక్షణ అంటే ఏదో అర్థమైపోయింది. అర్థమవుతున్నాను? నేను హెల్మెట్ పెట్టుకొని బండి నడిపిస్తే నాకు ఎట్లుంటుంది,
హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడిపిస్తే నాకు ఎట్లుంటుంది? నేను హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడిపిస్తే నాకు ఎట్లుంటుంది? నేను మంచిగానే నడిపిస్తాను, కానీ నా ఎదురుకు వచ్చి వాడు మంచిగా నడిపించాలి, వాడు తాగి బండి నడిపించిండు. నేను హెల్మెట్ పెట్టుకొని బండి నడిపిస్తే నాకు ఒక నిశ్చయం అనేది ఉంటుంది. ఒకవేళ జరగకూడని ప్రమాదం ఏది జరిగినా సరే, నా మిగతా బాడీకి ఏమైనా సరే, కానీ నా తల మాత్రం సేఫ్గా ఉంటుంది. రక్షణ అంటే నిశ్చయత. నేను హెల్మెట్ పెట్టుకొని బండి నడిపిస్తే నా లోపల నాకు ఒక నిశ్చయత అనేది ఉంటుంది. నా శరీరం మిగతా జరగకూడని ప్రమాదం ఏది జరిగినా సరే, నా యొక్క మిగతా అవయవాలకు ఏమైనా జరుగుతుంది, కానీ నా తల మాత్రం ఎలా ఉంటుంది? క్షేమంగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది. నా తలకు ఏ గాయం కూడా తగలదు అనే నిశ్చయత నా లోపల ఉంటుంది. సో యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు నాకు అనుగ్రహించిన రక్షణ మనకు అర్థం అవ్వాలి అంటే, నా ఆత్మ క్షేమంగా ఉంది అనే ఖచ్చితమైన నిశ్చయత కలిగి ఉండడం రక్షణ. నా ఆత్మకు ఏ ప్రమాదం కూడా లేదు, నా ఆత్మ ఎంతో సురక్షితంగా ఉంది, ఎంతో క్షేమంగా ఉంది, నా ఆత్మ దేవుని దగ్గర ఉంది, ఆ దేవుని చేతిలో ఉంది, నా ఆత్మకు ఏ ప్రమాదం కూడా లేదు. ఖచ్చితంగా నా ఆత్మ నా దేవుని దగ్గరికే వెళ్తుంది. నేను ఖచ్చితంగా పరలోక రాజ్యానికే వెళ్తాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క నరకానికి నేను వెళ్ళను అనే నిశ్చయత కలిగి ఉండడం రక్షణ. కాబట్టి బైబిల్లో నరకానికి కూడా కొన్ని పేర్లు చాలా, అసలు బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, మనం ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. చూద్దాం, ఒకసారి చూద్దామా బైబిల్లో నరకానికి ఉన్న పేర్లు కొన్ని చూద్దామా. యోబు గ్రంథం 10వ అధ్యాయం ఆఖరి 3 వచనాలు చూడండి ఎంత మంచిగా. యోబు గ్రంథం 10వ అధ్యాయం, అన్ని వచనాలు మీరే చదవాలి, దయచేసి ఏమనుకోకండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం ఆఖరి 3 వచనాలు, 20వ వచనం, 21వ వచనం, 22వ వచనం. తొందరగా నా దినములు కొంచెమే కదా, ఈ 3 వచనాలలో దేశము 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 అని 5 పర్యాయములు వస్తుంది. ఒకటి, తిరిగి వెలుపలికి రాజాలని దేశము, అంధకారము మరణాంధకారము గల దేశము, కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశమునకు, భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు, వెలుగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రావు. తిరిగి వెలుపలికి రాజాలని దేశం నరకం అంటే, ఒక్కసారి నేను గనక పొరపాటున ఆ దేశంలోకి వెళ్ళిపోయినాను అంటే మన తిరిగి ఎవరు కూడా తీసుకొచ్చే వాళ్ళు లేరు. నిన్ను తిరిగి బయటికి తీసుకొచ్చే వాళ్ళు అలా ఎవరు కూడా లేరు. దట్స్ వై ఐ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. తిరిగి వెలుపలికి రాజాలని దేశము, నాకు ఏసుప్రవద్దు, నేను నా మతంలో నేనున్నా, నన్ను మత మార్పిడి చేయడానికి నువ్వేమవి అని అంటే నీకే నష్టం. తిరిగి వెలుపలికి రాజాలని దేశం, జాగ్రత్త. దాని తర్వాత అంధకారము మరణాంధకారము గల దేశం, దేశం అంధకారంతో కూడి ఉన్న దేశం, మరణానికి తీసుకొని వెళ్తుంది నీ అంధకారం. నీ లోపల ఉన్న అంధకారం అనేది నిన్ను మరణానికి తీసుకొని వెళ్తుంది, మరణాంధకారం గల దేశం. దాని తర్వాత కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశం, అంధకారము మరణాంధకారము కటిక చీకటి, దాని తర్వాత గాఢాంధకారం. ఎన్ని అంధకారాలు కదా. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో కరెంటు పోతే ఒక చిన్న క్యాండిల్ వెలిగిస్తే మొత్తం అంతా వెలిగే వచ్చేది, అందరూ వెలుగు చూసేవాళ్ళు. కానీ నరకం అనేది ఎటువంటి ప్లేస్ అంటే అక్కడ నిత్యము అగ్ని మండుతూనే ఉంటుంది, కానీ ఇంకా అంధకారం. ఈ వచనాలు ధ్యానిస్తుంటే నాకు కూడా అర్థం అవ్వట్లేదు. అసలు అగ్ని నిత్యము మండుతూనే ఉంటుంది,
కానీ అక్కడ వెలుగే లేదు, వెలుగు చూడట్లేదు. ఇటువంటిది ఏ దేశం ఇది? అంధకారము, మరణాంధకారము, కటిక చీకటి, గాఢాంధకారము, మొత్తం అంధకారమే, అంత చీకటే, ఏమీ కనబడట్లేదు అసలు. ఓన్లీ అరుపులు కేకలు మాత్రమే వినపడుతున్నాయి, అంతకు మించి ఇంకా ఏమీ కనబడట్లేదు అసలు. అంత అంధకారమే ఉంది. ఇదేం దేశము? ఎటువంటి దేశం ఇది? నేను చిన్నగా ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు కరెంట్ పోతే చిన్న క్యాండిల్ వెలిగిస్తే నాకు వెలుగు వచ్చింది, వెలుగు చూసినాం మేము. ఇక్కడ మంటనే ఉంది, అగ్నే ఉంది, కానీ వెలుగు చూడండి. అది ఇదేం దేశం? దాని తర్వాత రాయబడ్డది భ్రమ పుట్టించు మరణాంధకార దేశం. భ్రమ. ఆ దేశానికి వెళ్ళిన తర్వాత అంత భ్రమనే, నీకు ఏమీ అర్థం కాదు. నువ్వు ఏ దేవుణ్ణి అయితే మొక్కుతున్నావో, ఏ దేవునికైతే గుడి కడుతున్నావో, ఏ దేవునికైతే నువ్వు హోమాలు చేస్తున్నావో, యజ్ఞాలు చేస్తున్నావో, ఉపవాసాలు చేస్తున్నావో, ఏ దేవుని పేరు చెప్పి ఏమేమో పుణ్యకార్యాలు చేస్తున్నావో, ఆ దేవుడు కూడా గణనే కనబడుతుంది. ఆడికి పోయిన తర్వాత ఆ దేవుడిని కనబడేసరికి నీకే భ్రమ. అయి నువ్వేది ఇక్కడ ఉన్నావు, ఇన్ని రోజులు నిన్నే మొక్కినాం మేము, నువ్వు నిజమైన దేవుడివి కాదా? నీ పేరు మీద ఎన్ని గుళ్ళు కట్టినాం, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినాం, గుండు కూడా కొట్టించుకున్నాం. నువ్వు ఇక్కడ నువ్వేంది? నువ్వు దేవుడివి కాదా? నిన్ను ఈ స్థలానికి తీసుకొచ్చిన దేవుడు ఎవరు? మరి అసలైన దేవుడు ఎవరు? నువ్వు దేవుడు అయితే నువ్వే కదా, నువ్వే మమ్మల్ని కాపాడుతావు అనుకున్నావు, నువ్వు కూడా ఇంటే ఉన్నావేంది? భ్రమ. మనకేమి అయ్యో, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, మోకాళ్ళ మీద పోయినా మీరు అంత పైకి అబ్బో భ్రమ. మనకేమి అవ్వదు. వెలుగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళకపోతే, వెలుగే చీకటిగా గల దేశం, ఆ దేశంలో అసలు వెలుగే లేదు, అంతా చీకటే. చీకటి చీకటి చీకటి, కటిక చీకటి, గాఢాంధకారము, ఆ మరణాంధకారము, అంతా అంధకారం. ఆ పదాలు చదువుతుంటే నాకే భయం అవుతుంది అసలు. ఇటువంటి స్థలం నుండి నా యొక్క ఆత్మ అనేది రక్షింపబడింది అనే నిశ్చయత కలిగి ఉండడమే రక్షణ. కాబట్టి ఇటువంటి స్థలానికి ఎట్టి పరిస్థితుల్లో నేను వెళ్ళను. ఈ లోకంలో నా శరీర జీవితానికి ఎన్ని కష్టాలైనా రాని, ఎన్ని నష్టాలైనా రాని, ఎంత టార్చర్ అనుభవించాలో సరే, నా ఆత్మను మాత్రం ఎవడు టచ్ చేయలేడు. నా ఆత్మ నా దేవుని దగ్గర క్షేమంగా ఉంది, ఆ దేవుని దగ్గరికే నేను వెళ్తాను అనే ఖచ్చితమైన నిశ్చయత కలిగి ఉండడమే రక్షణ. సో రక్షణ అంటే హెల్మెట్. గుర్తుపెట్టుకో. 60వ అధ్యాయము యెషయా 18వ వచనం, రెండవ ఎగ్జాంపుల్ చూడండి. రక్షణ మనకు అర్థం అవ్వడానికి రెండో ఎగ్జాంపుల్ 60:18 యెషయా. ఇకను నీ దేశమున బలాత్కారం అను మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట గాని, నాశనము అను మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొనువు. రక్షణ అంటే మనకు అర్థం అవ్వాలి అంటే, ఒకటి హెల్మెట్ అన్న, రెండోది ప్రాకారము, కాంపౌండ్ వాల్. కాంపౌండ్ వాల్ రక్షణ అంటే కాంపౌండ్ వాల్. కాంపౌండ్ వాల్ అనే మాట మనకు అర్థమైతే రక్షణ అంటే ఏంటో మనకు అర్థమైతే. కాంపౌండ్ వాల్ ఏ స్కూల్కి అయినా సరే, ఏ కాలేజ్కి అయినా సరే, చిన్న ఇంటికైనా సరే ఒక చిన్న గేట్ ఉంటుంది. ఎందుకు అసలు కాంపౌండ్ వాల్ లేకపోతే ఎట్లుంటుందో చూపింది. పందులన్నీ లోపలికి వచ్చేస్తాయి, ఆ పశువులన్నీ లోపలికి వచ్చేస్తాయి, పందికొక్కులన్నీ లోపలికి వచ్చేస్తాయి, లోపల ఉన్న ఆ యొక్క స్థలాన్ని మొత్తాన్ని పాడు చేసి పడేస్తాయి. ఏ జంతువు పడితే ఆ జంతువు, కుక్కలు వచ్చేస్తాయి, నక్కలు వచ్చేస్తాయి, గాడులు వచ్చేస్తాయి, అన్ని లోపలికి వచ్చేస్తాయి. దారిన పోయే అడుగు తిరిగేటోళ్ళు లోపలికి వచ్చి ఆమె కూర్చొని ఆమె పడుకొని పోతాడు. వీలైతే ఆ స్థలాన్ని మొత్తం పాడు చేసిపోతారు, కాంపౌండ్ వాల్ లేక. సో రక్షణ అంటే కాంపౌండ్ వాల్. నా ఆత్మీయ జీవితం లోపలికి ఈ లోక సంబంధమైన ఆచారాలు కానీ, లోక సంబంధమైన అలవాట్లు కానీ, లోక సంబంధమైన కార్యకలాపాలు కానీ ఏవి కూడా నా లోపలికి నేను రానివ్వను. రక్షణ పొందిన విశ్వాసి చాలా జాగ్రత్తగా ఉంటాడు. అసలు నా యొక్క ఆత్మీయ జీవితానికి దేవుడు ఒక ప్రాకారం వేసినాడు,
పనికిమాల ఏవి కూడా నా హృదయంలోనికి రానివ్వను నేను. పనికిమాల ఆలోచనలు, పనికిమాల తలంపులు, పనికి మాలిన ప్రణాళికలు, అవన్నీ టైం వేస్ట్ చేసుకోవడం, ఇవన్నీ ఏవి కూడా నా లోపలికి రానివ్వను. రక్షణ అంటే ప్రాకారము. నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే వస్తువులని దేన్ని కూడా నేను నా లోపలికి రానియాలి. రక్షణ అంటే ఏంటి? ప్రాకారం, కాంపౌండ్ వాల్. ఈ రక్షణ మనకు అర్థం అవ్వాలి అంటే బైబిల్లో ఉన్న ఎగ్జాంపుల్స్ ఇవి. రక్షణయే దానికి ప్రాకారం. ఆ యొక్క దేవుడు నా ఆత్మీయ జీవితానికి ఒక ప్రాకారం ఇచ్చాడు. కాబట్టి నేను పనికిమాలిన ఏవి కూడా నా హృదయంలోకి రానివ్వను. నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే వస్తువులు ఏవైనా సరే నేను వాడిని నా లోపలికి అసలు రానివ్వను. నేను చాలా జాగ్రత్తగా ఉంటా. ప్రాకారం ఉంది. ఆ ప్రాకారాన్ని కనుక మనం మనంతలో మనమే దాన్ని పడగొట్టేస్తున్నాం అనుకో, ఇంకా అయిపోతుంది. నా ఆత్మీయ జీవితాన్ని నేనే నాశనం చేసుకున్న వాడిని అవుతాను. సో కాబట్టి ఐ షుడ్ బి వెరీ వెరీ 61:10 యెషయా 61:10. మూడో వస్తువు రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. రక్షణ అనే పదం మనకు అర్థం అవ్వాలి అంటే ఇక్కడ ఉన్న వస్తువు ఏంటి అంటే వస్త్రములు. వస్త్రములు వస్త్రములు అనే మాట నాకు అర్థమైతే రక్షణ అంటే ఏంటో అర్థమైనట్టు. ఇప్పుడు నేను వస్త్రములు ఎందుకు వేసుకున్నాను? సో టు కవర్ మై షేమ్, నా సిగ్గుని కప్పుకోవడానికి నేను వస్త్రములు వేసుకున్నాను. అదేవిధంగా ఆదిలో మానవుడు పాపం చేసిన మరుక్షణం ఆయన బట్టలు ఊడిపోయాయి. అప్పటి వరకు మహిమా వస్త్రము చేత అలంకరింపబడ్డ ఆ యొక్క ఇద్దరు మనుషులు పాపం చేసిన మరుక్షణం వాళ్ళకు సిగ్గొచ్చింది, నిందొచ్చింది, అవమానం వచ్చింది. దేవుని ఎదుటకి వాళ్ళు రాలేకపోయినారు, దేవుణ్ణి ఎదుర్కోలేకపోయినారు. కాబట్టి నా యొక్క పాపం ఏం చేస్తుంది అంటే దేవుని ఎదుటకు రానివ్వట్లేదు. సో కాబట్టి రక్షణ అంటే ఏంటి అంటే నా పాపాలు కప్పబడ్డాయి. దేవుడు నా పాపాలను పూర్తిగా కప్పేసినాడు అనే నిశ్చయత కలిగి. ఇప్పుడు నేను బట్టలు వేసుకున్నాను కాబట్టి ఎవరైనా సరే నన్ను షేమ్ పంపించేయమంటారా? బట్టలు వేసుకోకుండా తిరిగితే అట్లా అంటారు. సో నేను బట్టలు వేసుకున్నాను కాబట్టి, అది మంచిగా సూటు బూటు వేసుకున్నాను అనుకోండి, ఇంకా గౌరవం వస్తుంది. మరి ఆయన ఎంత పెద్ద మనుషులు అని అంటారు. సో కాబట్టి నేను ఆఫీస్కి వెళ్తుంటే మాకు ఒక డ్రెస్ కోడ్ ఉంది. ఆ డ్రెస్ కోడ్ని ఫాలో అవ్వాలి. ఆ డ్రెస్ కోడ్ని మేము కనుక అతిక్రమిస్తే మమ్మల్ని లోపలికి రానివ్వాలి. ఆ డ్రెస్ వేసుకొని నేను ఎక్కడి నుంచో ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తా ఉంటే అందరూ చూస్తే ఎట్లుంటుందో, మెడలో మంచిగా ఐడి కార్డ్ వేసుకున్నాను, దాని తర్వాత షూస్ వేసుకున్నాను, ఇన్షర్ట్ వేసుకున్నాను, బెల్ట్ పెట్టుకున్నాను, మంచిగా నీట్గా తయారైన, ఇస్త్రీ పుట్టిన బట్టలు వేసుకున్నాను. ఎంత పెద్ద మనిషో ఆయన, ఎంత పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. రక్షణ అంటే నా పాపాలని ఈ దేవుడు పూర్తిగా కప్పేసినాడు, సముద్రపు అగాధంలో పడేసినాడు. తూర్పుకి పడమటికి ఎంత దూరం ఉందో నన్ను నా పాపాలని అంత దూరం చేసేసినాడు ఈ దేవుడు. కాబట్టి రక్షణ అంటే వస్త్రములు 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 వస్త్రములు. టు కవర్ మై షేమ్ I am wearing this dress. In the same way, salvation is nothing but it has covered my old nature. This garment of salvation has covered my sins. నా పాపాలని పూర్తిగా కప్పేసింది. ఆ తండ్రి అయిన దేవుడు పరలోకము నుండి నన్ను చూసినప్పుడు నా రక్షణ వస్త్రమే ఆయనకు కనబడదు. అది నా హృదయంలో ఉన్న చెత్త ఏది కూడా కనబడదు ఆయనకు. ఆ తండ్రి అయిన దేవుడు నన్ను చూసిన తర్వాత ఎస్, నాకు రక్షణ వస్త్రం కనబడుతుంది. వాళ్ళు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు, వాళ్ళ లోపల క్రీస్తు వాళ్ళలో కనిపిస్తున్నాడు అని చెప్పేసి ఆ తండ్రి అయిన దేవుడు ఆయన కోపాన్ని మొత్తాన్ని తగ్గించేసుకుంటాడు, మానేసుకుంటాడు. కాబట్టి రక్షణ అంటే
నా పాపాలు పూర్తిగా కప్పబడ్డాయి అనే నిశ్చయత కలిగి ఉన్నాడు. ఒకటి, రక్షణ అంటే హెల్మెట్. 2, రక్షణ అంటే కాంపౌండ్ వాల్. 3, రక్షణ అంటే వస్త్రంలో. 62:1 ఐజాయా 62:1 చూడండి ఎంత మంచిగా ఉందో చూడండి దేవుని వాక్యం. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు. రక్షణ అనే పదం మనకు అర్థం అవ్వాలి అంటే దీపము. దీపం ఏం చేస్తుందమ్మా? దీపము అనేది వెలిగిస్తుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే దీపము అనేది అంధకారాన్ని దూరం చేస్తుంది. దీపం అనేది ఏం చేస్తుంది? అంధకారాన్ని దూరం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకోకన్నా ముందు నా బతుకంతా అంధకారంలోనే. మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అపరాధాలు చేస్తూనే ఉన్నాను, పాపాలు చేస్తూనే ఉన్నాను, నేను అంధకారంలోనే ఉన్నాను, ఇదే జీవితం, దీనికంటే వేరే జీవితం ఇంకొకటి లేదే లేదు అనే అంధకారంలో నేను ఉన్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్షణ అంటే ఆ యొక్క దీపం ఏం చేసిందంటే నా లోపల ఉన్న అంధకారాన్ని పూర్తిగా తొలగించేసి, నేను చిన్నగా ఉన్నప్పటి నుండి ఇదే చర్చ్, ఈ చర్చ్ తప్ప వేరే చర్చ్ ఏ చర్చ్ కూడా మాకు తెలియదు. పలానా చర్చిలో ప్రతి ఆదివారం 1,00,000 మంది వస్తున్నారు, 1,00,000 మంది కూడుకుంటారు అక్కడ అని ఎంతమంది చెప్పినా ఆ చర్చికి మేము వెళ్ళలేదు. మా మమ్మీ డాడీ ఇదే చర్చికి నడిపించారు. సో అటువంటి నేను నా ఆత్మీయ జీవితంలో ఏం జరిగింది అంటే ఒక్క 2 years నేను అట్లా ట్రాక్ తప్పిపోయాను. నా కెరియర్ నాశనం అయిపోతుంది అని చెప్పేసి నాకు ఈ దేవుడు వద్దు, ఈ యొక్క సంఘం వద్దు, ఈ యొక్క చర్చ్ వద్దు, ఈ బైబుల్ వద్దు, ఈ పరిచర్య వద్దు, అసలు ఈ దేవుడు కాదు ఈయన అని చెప్పేసి నేను ట్రాక్ తప్పిపోయాను. ట్రాక్ తప్పిపోయి లోకంలో లోకస్తులతోని స్నేహం చేస్తూ ఏం చేసినానంటే మా ఇంట్లో మొత్తం ఇలాగే ఉంటాయి వాక్యాలు. గోడల చుట్టూ వాక్యాలే ఉంటాయి, సెల్ఫ్ల నిండా బైబిల్సే ఉంటాయి, సెల్ఫ్ల నిండా సియోను గీతంలో పాఠన పుస్తకాలే ఉంటాయి, సెల్ఫ్లో నిండా భక్త సింగ్ తాత రాసిన పుస్తకాలే ఉంటాయి. నా ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి పిలుచుకొని ఆ మధ్యలో కూర్చొని ఇట్లా రౌండ్గా కూర్చొని బీర్ బాటిల్స్ పెట్టుకొని ఆ బీర్ బాటిల్స్కి దండం పెట్టి మొక్కి మరీ అవి తాగినాను. అడుగుతున్నావు అంధకారం. మరి చిన్నప్పటి నుండి ఇదే చర్చ, ఇవే మాటలు. రక్షణ, పాప క్షమాపణ, మారు మనసు, నూతన జన్మ. రక్షణ, పాప క్షమాపణ, మారు మనసు, నూతన జన్మ. ఏ చర్చి పోయినా ఇవే మాటలు. రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, నూతన. విసుగొచ్చేసింది అసలు మొత్తం విని. ఇది తప్ప వేరే సబ్జెక్ట్ ఏది లేదా? ఇట్లా నేను ఆలోచించినాను కానీ వీళ్ళు ఈ టాపికే ఎందుకు తీసుకున్నారు అని ఎప్పుడు కూడా నేను ఆలోచించాను. నా అంతలో నేను ధ్యానిస్తే దేవుడు నాకు చూపించిన వచనాలు. రక్షణ అంటే ఇది, రక్షణ అంటే ఏదో ఉట్టి పదం కాదని, నీ లోపల ఉన్న అంధకారాన్ని పూర్తిగా దూరం చేసేసిన నేను. అసలు నేను వెళ్ళి అట్లా సంఘంలో సాక్ష్యం చెప్తుంటే ప్రజలే విభ్రాంతి చెందుతున్నారు. అది విశ్వాసుల పిల్లగాడు అయ్యుండి ఇట్లా జీవించినాడా? ఎస్, నేను జీవించినాను, చేసినాను. ఇట్లా వాక్యాల మధ్యలో కూర్చొని నీరు బాటి తాగినాను, మందు తాగినాను. అంత దౌర్భాగ్యమైన బ్రతుకుల నుండి ఈ దేవుడు నన్ను వెలిగించినాడు, నా లోపల వెలుగు తీసుకొని వచ్చినాడు. నా యొక్క అంధకారాన్ని పూర్తిగా ఆయన దూరం చేసినాడు. యెషయా 49:1 చూడండి ఎంత మంచిగా ఉందో వాక్యం. ఐజాయా 49:1 ద్వీపములారా నా మాట వినుడి, దూరమున జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని
ఆయన నా నామము జ్ఞాపకం చేస్తాడు. 44:21 ఐజయ్యా చూడండి ఎంత మంచిదో చూడండి. 44:21 తల్లి ఒడిలో ఉన్నప్పటి నుండే ఆయన నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడైతే నేను ఈ భూమి మీదకి వచ్చినానో ఆ రోజు నుండి ఆ యొక్క దేవుని జ్ఞాపకాలలో నేను ఉన్నాను. 44:21 ఐజయ్యా. యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొను, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. నేను నిన్ను మరచిపోజాలను. లోకంలో ఇష్టానుసారంగా తిరుగుతున్నా నేను అసలు 2 years నేను ఈ సండే రోజు కూడా చర్చికి వెళ్ళలేదు, క్రిస్మస్కి కూడా చర్చికి వెళ్ళలేదు, వాచ్ నైట్ సర్వీస్కి కూడా చర్చికి వెళ్ళలేదు. 2 సంవత్సరాలు అసలు గుడ్ ఫ్రైడేకి వెళ్ళలేదు, ఈస్టర్కి వెళ్ళలేదు. 2 సంవత్సరాలు నేను వాగ్దానం కూడా తీసుకోలేదు. వద్దు 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 వద్దు, నాకు ఈ దేవుడు అసలు వద్దే వద్దు అని పారిపోయిన వారు. అలాంటిది మా ప్రాంతంలోనే ప్రత్యేక కూడికలు జరిగినాయి. ఆ ప్రత్యేక కూడికలు జరుగుతున్న సందర్భంలో ఆ 3 రోజుల ప్రత్యేక కూడికలు పెట్టినారు. 2 రోజులు నేను పోనేలేదు అసలు. మా నాన్న అప్పటికే మా నాన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పోయినారు ఆ మీటింగ్స్కి, పోయి అటెండ్ అయినారు, వచ్చినారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు ఎంత సంతోషం, వచ్చిన తర్వాత ఎంత సంతోషం వాళ్ళకి. లాస్ట్కి వాళ్ళు వచ్చి చెప్పినారు కూడా, అది చాలా మంచిగా ఉందిరా, వాక్యం చాలా మంచిగా చెప్తున్నారు, పాటలు ఎంత మంచిగా పాడుతున్నారు, వాయిద్యాలు ఎంత మంచిగా వాయిస్తున్నారు, నువ్వు ఒక్కసారి రా అంటే నో 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 నో. మా నాన్న నన్ను బలవంతంగా తీసుకొని పోయి కూర్చోబెట్టినాడు లాస్ట్ డే. ఆ కూర్చోబెట్టినప్పుడు అక్కడ కూర్చొని కూడా నేనేమి వాక్యం మీద కాన్సన్ట్రేట్ చేయలేదు అసలు. నా ఆలోచనలు నాకే ఉన్నాయి. అప్పుడు ఈ వచనం దేవుడు నాకు చూపాడు. ఆ వాక్యం చెప్తున్న సేవకుడు ఈ వచనం తీసినాడు. నేను నిన్ను మరచిపోజాలను, నువ్వు నా జ్ఞాపకాలలో ఉన్నావు, నా జ్ఞాపకాలలో నుండి తీసేయడం నా వల్ల అవ్వట్లేదు. నిన్ను నా జ్ఞాపకాలలో నుండి నేను తీసేయలేకపోతున్నాను. నువ్వు నన్ను మర్చిపోయావు, నువ్వు నా యొక్క మందిరాన్ని మర్చిపోయావు, నా స్వరం వినడం మర్చిపోయావు, నాకు ప్రార్థన చేయడం మర్చిపోయావు, నాకు ఆరాధన చేయడం మర్చిపోయావు, నా పాటలు పాడడం మర్చిపోయావు. అయినా సరే నేను నిన్ను మరచిపోజాలను. నిన్ను మర్చిపోవడం నా వల్ల అయితలేదురా నాయన, నా జ్ఞాపకాలలో ఉన్నావు. ఈ మాట నా హృదయాన్ని తాకింది. ఆ రోజు నుండి అసలు 2-3 రోజుల వరకు అదే మాట తిరుగుతూనే ఉన్నది. నేను ఒప్పుకొని మరలా దేవునికి సమకూర్చబడేంత వరకు అదే మాట తిరుగుతుంది. దాని తర్వాత మోకాళ్ళ మీదకి పోయి ప్రభువా ఐయామ్ సారీ, దయచేసి నన్ను క్షమించు, నేను నీ సేవకుని అయ్యుండి నీ సేవ చేయాల్సింది బంద్ చేసి ఏమేమో చేస్తున్నాను. సో కాబట్టి దేవుడు కరుణా సంపన్నుడు అయ్యుండి ఆయన యొక్క మహాప్రేమ చేత నన్ను లయం చేయకుండా ఈ దేవుడు ఏం చేశాడంటే నన్ను మరలా సమకూర్చాడు. నాకు చాలా సంతోషం, చాలా అద్భుతంగా ఈ యొక్క దేవుడు నన్ను ఇప్పుడు ఆశీర్వదించాడు. పాడైపోతుంది అనుకున్న నా యొక్క ఫ్యూచర్ని దేవుడు ఇప్పుడు అద్భుతంగా ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. కాబట్టి దేవుడి చిత్తం అయితే నెక్స్ట్ మెసేజ్లో నా సాక్ష్యం ఇంకా కొంచెం ముందరికి చెప్తాను. సో ఇప్పుడు ఏం చేస్తామంటే 4 మాటలు చూసాం. రక్షణ అంటే 1 హెల్మెట్, 2 కాంపౌండ్ వాల్, 3 వస్త్రములు, 4 దీపం. ఈ 4 వస్తువులు మనందరికీ బాగా పరిచయం. దీపం అంటే ఈ రోజులలో ఆ సెల్ ఫోన్ కున్న ఆబ్సెక్ట్. సో కాబట్టి ప్రాకారము అంటే మనం చూస్తూనే ఉన్నాం. హెల్మెట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బ్రదర్స్ కూడా బైక్ నడిపిస్తున్నారు, సిస్టర్స్ కూడా ఏం చేస్తున్నారు అంటే స్కూటీ నడిపిస్తున్నారు. దాని తర్వాత వస్త్రం. ఈ 4 పదాలు మనకు చాలా ప్రాముఖ్యం. ఈ 4 వస్తువులు మన అందరూ వాడుతున్నాం. ఈ వస్తువులు వాడిన ప్రతిసారి మనకు ఈ వాక్యం గుర్తురావు. అయ్యో దేవుడు రక్షణని హెల్మెట్తో పోల్చినాడు, దేవుడు రక్షణని ప్రాకారంతో పోల్చినాడు, దేవుడు రక్షణని వస్త్రములతో పోల్చినాడు, దేవుడు రక్షణని దీపంతో పోల్చినాడు. నా దీపాన్ని వెలిగించిన దేవుడు, నా యొక్క పాపాలు కప్పేసిన దేవుడు, నా యొక్క అంధకారాన్ని దూరం చేసిన దేవుడు, నాకు ఒక నిశ్చయత ఇచ్చిన దేవుడు.
అందుకే ఈ యొక్క దేవుని ఏం చేస్తామంటే మనము ఆరాధన అనేది చేస్తాం. ఆ వచనంలో మనం చదివిన వచనంలో రాయబడ్డది ఏంటంటే ఈయన నిరంతరము జీవిస్తున్న దేవుడు, నిరంతరము జీవించే దేవుడు. బ్రతికి ఉన్న వ్యక్తిని నమ్మితే మనకు ఒక నిశ్చయత అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 4 మాటలు మీరు జ్ఞాపకం చేసుకొని ఒకటే మాటతో మనం ఆరాధన చేస్తాం. ప్రభువా నన్ను రక్షించినందుకు వందనాలు. ఇది ఒకటే మాట. ఇప్పుడు మనము ఆరాధనలో ప్రవేశిస్తాం. దేవుడి వాక్యాన్ని